మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, బీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. సో మనం చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ కానివ్వండి, కొంతమంది ఏజ్ ఎక్కువైనా కూడా ఇంకా చిన్నపిల్లల్లాగే కనిపిస్తుంటారు. అంటే 50-60స్లో కూడా నార్మల్గా మన ఇంట్లో చూసుకున్నట్లయితే మన మదర్స్ కానివ్వండి, మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, సో 50-60 వచ్చేసరికి వాళ్ళకి ఫేస్లో తెలిసిపోతుంది సో ముసలితనం అనేది. కానీ కొంతమంది సెలబ్రిటీస్, సో మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ కొంచెం రిచ్ పర్సన్స్ కానివ్వండి, వాళ్ళకి ఫేస్లో తెలియదు. సో ఎందుకు తెలియదు అని అంటే, మీరు చూసుకున్నట్టయితే నీతు అంబానీ కానివ్వండి, ఇలాగ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏజ్ చిన్నగా కనిపిస్తారు. వాళ్ళకి 60 పైనే ఉన్నా కూడా చిన్న పిల్లల్లాగా ఫేస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంత యంగర్ లుక్ ఎలా ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో దానికి గల కారణం ఏంటంటే కొలాజన్. సో అసలు ఈ కొలాజన్ దేనికి యూజ్ అవుతుంది మన శరీరంలో? సో అసలు ఈ కొలాజన్ ఎలా వస్తుంది, దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా వయసు పెరిగే కొద్దీ శరీరంలో సహజంగా కొలాజన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారి ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. కొలాజన్ ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మంలో తేమ పెరుగుతుంది. ఏజ్ రివర్స్ ఎందుకంటే వృద్ధాప్యం అనేది చర్మంలో ఒక భాగం మాత్రమే కాదు, ఇది శరీరంలోని కణజాలు అవయవాలపై ప్రభావం చూపే సంక్లిష్టమైన ప్రక్రియ. కొలాజన్ చర్మం ఆరోగ్యానికి మాత్రమే సహాయపడుతుంది, శరీరంలోని అన్ని భాగాల్లో వృద్ధాప్యం సంభవించకుండా ఇది నిరోధించలేదు. సో ఇది ఓన్లీ ఫేసే అనమాట. సో ఫేస్కి ఇది యూజ్ అవుతుంది కొలాజన్ ఉత్పత్తి అనేది. సో అసలు కొలాజన్ ఉత్పత్తి ఆహారాలు ఏంటో చూద్దాం. సో పాయా సూప్ అంటారు కదా, ఆ పాయా సూప్లో కూడా కొలాజన్ ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే చేపలు, సో చేపలు ఏంటంటే ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి కూడా సో మన స్కిన్కి కానివ్వండి, మన బాడీకి కానివ్వండి, సో ఒమేగా 3 వల్ల మాయిశ్చరైజర్ అనేది ఓన్గా అది గెయిన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మన స్కిన్లో మాయిశ్చరైజర్ తేమ ఉంటే ఏంటి అని అంటే మనకి డల్నెస్ అనేది ఉండదు, సో గ్లోగా ఉంటుందన్నమాట. అండ్ దీంతోపాటు చికెన్ అండ్ ఎగ్స్ ఇవన్నీ కూడా కొలాజన్ ఉత్పత్తులే. సో దీనివల్ల కూడా మనకి హెల్త్ పరంగా కానివ్వండి అండ్ స్కిన్లో గ్లోయినెస్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. అండ్ ఈ నాన్ వెజ్తోనే కాకుండా వెజ్లో అంటే ఆకుకూరలు అన్నీ కూడా తింటూ ఉండాలి. అండ్ దీంతోపాటు సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా సో మీకు ఏంటంటే కొలాజన్ ఉత్పత్తి అనేది జరుగుతుంది అనమాట. అలాగే బెర్రీస్, వాల్నట్స్ అండ్ దీంతో పాటు మెయిన్ మనం కొలాజన్ని మెయింటైన్ చేసుకోవాలి అండ్ లుక్ వైజ్ బాగుండాలని అనుకుంటే వాటర్. ఎప్పుడు మన శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే, వాటర్ ఎక్కువ తీసుకుంటే, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే అది మన స్కిన్ని సజీవంగా ఉంచుతుంది అనమాట, డ్రై అయిపోకుండా. అండ్ దీంతో పాటు క్వాలిటీ స్లీప్ అంటే మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే జనరల్గా అందరూ ఒక 4 hours 5 hours పడుకుంటున్నారు. సో అది కాదండి క్వాలిటీ స్లీప్ అంటే. కంపల్సరీ 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలన్నమాట. ఈ స్లీప్నే క్వాలిటీ స్లీప్ అంటారు. ఎక్కువ పడుకోవడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అండ్ ఈ ఫుడ్ కూడా అంటే ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి, అంటే నాన్ వెజ్ అలాగే లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా కొలాజన్ ఉత్పత్తిని పెంచుతాయి అన్నమాట. సో కొలాజన్ ఆహారంలో చేర్చుకోవడం వల్ల వయసు వెనక్కి వెళ్తుంది. అంటే మీరు ఒక 60లో ఉన్నారనుకోండి, ఒక 45-50 లాగా అలా మీకు అనిపిస్తుంది అనమాట. అంటే మీకు తెలుస్తుంది చేంజ్, ఎందుకంటే మనం మంచి ఫుడ్ అలాగే మంచి డైట్ అండ్ మనం మెయింటైన్ చేసుకుంటే కనుక సో ఇప్పుడు ఉన్న సెలబ్రిటీస్ లాగే మనం కూడా తయారవచ్చు. సో ఎంత ఏజ్ పెరిగినా కూడా ఆ ఏజ్ కంటే ఒక 10 years చిన్నగానే కనిపించే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా వృద్ధాప్యాన్ని కనిపించకుండా చేసుకోవాలనుకుంటే ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి. సో ట్రై చేసి ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.